దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా 2వ తారీఖు శుక్రవారం దినము ఆగస్టు నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 56వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, దినమంతా కూడా మీ ఆధీనంలో స్వాధీనంలో మమ్మల్ని నుంచి కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి 56వ కీర్తన 4వ చరణంలో దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. అంతేకాకుండా లాస్ట్లో శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? దేవుని బిడ్డలారా, దేవునిని బట్టే దేవుని యందు భయము కలిగి దేవుని యొక్క మాటల్ని ఎంతగానో కీర్తిస్తూ ఉన్నాడు, అనగా ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునిని బట్టి దేవుని యొక్క అమూల్యమైన వాక్యమును అనగా వాక్కులను అనగా మాటలను బట్టి ఎంతగానో కీర్తిస్తూ ఉన్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉన్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచాడు కనుకనే భయపడలేదు. ఎందుకు అని అంటే దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయుల మీదకే 40 దినాలు ప్రతిరోజు ఎంతగానో ద్వేషిస్తూ దూషిస్తూ కాని మాటలు పలుకుతూ ఉన్నాడు 6 మూరల జానుడున్న గొలియాతు, గాతువాడైన గొలియాతు. అయితే ఈ ఇజ్రాయిల్ అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారు ముందుకు ఎవడో వెళ్తలేదు యుద్ధానికి. ఆయన చూసి వెనకొచ్చేస్తూ ఉన్నారు, భయపడిపోయి ఎదరికి అస్సలు వెళ్తలేదు ఎంతమంది ఉన్నప్పటికీ. ఆ ఒక్కడు చూసి గమనించండి దేవుని బిడ్డలారా. అయితే దావీదు గారు దేవునిని దూషించటం, దేవుని ప్రజలను దూషించటం విన్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచాడు గనక భయపడకుండా ముందుకెళ్ళాడు. శరీరదారులు నన్ను ఏమి చేయగలరో, ఆడికి ఎంత శరీరం ఉన్నా ఎంత బలమున్నాడు నన్నేమీ చేయలేడు అన్నంత ధైర్యముతోటి ముందుకు వెళ్ళగలిగాడండి. ఎందుకు ఈ ధైర్యం అని అంటే దేవుని మీద నమ్మకం ఉంచినోడికి ధైర్యం ఎక్కువ ఉంటుందండి, భయపడవలసిన అవసరత ఉండదు. ఎందుకంటే దేవుని మీద ఆనుకున్నాడు కనుక. ఏమండి, పడిపోయే గోడ ఒరిగిపోయే కంచి మీద ఆనుకుంటే నిలబడదు, కానీ బలవంతుడు సజీవుడైన దేవుని మీద ఆనుకున్నవాడు ఏమంటే ధైర్యవంతుడిగా, బలవంతుడిగా, శక్తిమంతుడిగా ఉంటాడండి. అందుకని 26వ అధ్యాయము యెషయా గ్రంథంలో 3వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నటువంటి చక్కటి మాట అండి. ఏమంటే 26:3లో అంటూ ఉన్నాడు, ఎవరి మనసు నీ మీద అనుకును వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడుగా ఉంటాడండి. ఎందుకంటే ఆ శాంతిని సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. అంతేకాకుండా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు చక్కగా ధైర్యంగా ఉంటాడండి. భయం అన్నదే ఉండనే ఉండదు. ఏమంటే ఫిలిష్తీయుల గాతులో దావీదును పట్టుకునేటప్పుడు అతను వ్రాసిన కీర్తన భయములో దేవుని యందు విశ్వాసం ఉంచుట ధైర్యాన్ని కలగజేస్తుందని, సమస్తం మనకు అంధకారమైనప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విశ్వాసము మనల్ని వెలిగిస్తుందని, ధైర్యపరుస్తుందని. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనల్ని వ్యతిరేకించువారు ఎన్నడూ సఫలీకృతులు కాలేరని. భయము అనేకులను బాధిస్తుందండి, మరణానికి నడిపిస్తుంది. విశ్వాసము భయములో కూడా ధైర్యపరిచి జీవింపజేస్తుంది. కీర్తన భయమును గురించి వివరిస్తూ ఉందండి.
ఏమంటే భయము జీవరాశుల్లో ఏమంటే ఉంటుంది. భయం అనేది సహజం, స్వభావ సిద్ధమైనది. భయములో కూడా వాస్తవ భయము మరియు ఊహాజనితమైనటువంటి భయాలు కలవను ఉన్నాయండి. ఏమండి, ఊహాజనితమైన భయముల వలన అతిగా ఆలోచించి లేని దానిని ఉన్నదని భావించి నానాటికి క్షీణదశకు చేరుకునే ప్రమాదం ఉంది. అందుకే కదా మరి భయపడిపోతున్న వాళ్ళే కదా మరి ఊరి శిక్షలకే, ఏమండి, అనగా ఊరేసుకోవటానికి, అలాగే ఆత్మహత్యలు చేసుకోవటానికి, సముద్రాల్లో నదుల్లో, ఏమంటే గోదావరిలో దూకటానికి. ఎందువల్ల? భయం వల్ల. ధైర్యం లేదు ఎంత మాత్రం. ధైర్యం ఉన్నవాడు దేవుని మీద ఆనుకున్నవాడికి ధైర్యం ఉంటుంది. ఏమంటే ఎలాంటి సమస్య ఎదురవుతా ఉన్నా భయపడ్డ. ఎందుకంటే నేను దేవుని అందు విశ్వాసం ఉంచాను కనుక, నమ్మకం ఉంచాను కనుక ఆయన నా అన్నాటిలో సమస్యలోని విడిపిస్తాడనే ధైర్యం కలిగి ఉంటాడు దేవుని మీద ఆధారపడేవాడు. అందుకే మనం చూస్తే ఇక్కడ అవిశ్వాసంతో ప్రణాళిక సిద్ధపరచుట, దేవుని అందు నమ్మిక లేని సమయాల్లో కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా ప్రణాళికలు రచించి భయానికి గురవుతూ ఉంటాం. ఈ కీర్తనకారుని పరిస్థితి లాంటిదే అండి. కీర్తన శీర్షికలో ఫిలిష్తీలో దావీదుని గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించిందని తెలపబడ్డది. దేవుడు తనను సంరక్షించుతున్నాడని విశ్వసించలేక పోతా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో ఆకీషు సేవకులు అతని దావీదని గుర్తించినప్పుడు భయపడవలసి వచ్చినదండి. గాతు గొలియాదు పట్టణం దేవుని అందలి విశ్వాసంతో గొలియాదుని చంపిన దావీదు గారు ఇప్పుడు అవిశ్వాసం వలన గొలియాతు పట్టణ ప్రజలకి భయపడి పారిపోయే పరిస్థితిలో కనబడతా ఉన్నాయి. కొన్నిసార్లు మనల్ని విశ్వాసంలో బలహీనపరుస్తాయండి. పరిస్థితులు, ఒత్తిడి, దినమెల్లా పోరాడుచు శత్రువులు పొంచియుండుట గురించి 1-2 వచనాలు 56వ కీర్తన, అలాగే 5-6 వచనాల్లో దావీదు గారు శత్రువులు అనేకులు అతని పైన కుట్ర పంతా ఉన్నారు. ప్రాణం తీయటానికి చూస్తూ ఉన్నారు. వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. అంతగా శత్రువుడు దావీదు కొరకు పొంచి ఉన్నారని తనను తాను చూసుకునటం వలన దేవునిపై నుండి దృష్టి మనలను మనం చూసుకునట ఆరంభిస్తామో అప్పుడే భయం ఆరంభమవుతుంది. పేతురు గారు విషయంలో ఇదే జరిగిందండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో. ఏమండి, గమనించండి. అనేక పర్యాయాలు వాడబడి దేవుడు తనకు రాజ్యం అప్పగించాడు. ఆయనే నా పరిస్థితిని చక్కదిద్దగలడని దేవుని పైన భారం వేసి దావీదు గారు ఉన్నప్పుడు అనేక విజయాలు ఇచ్చాడండి. ఏమండే, ఆ రీతిగానే కొన్నిసార్లు ఏమంటే దేవుని మీద నమ్మకాన్ని మర్చిపోయి భయపడవలసిన పని వచ్చింది. ఏమంటే భయం వలన కలిగే పరిస్థితులు 56వ కీర్తన 8వ వచనంలో కనపడుతుంది. భయమును మనస్సును శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శ్రద్ధ వహించకపోతే ఆత్మను కూడా ప్రభావితం చేస్తుంది. ఒకటి సంచారములను లెక్కించి ఉన్నావు. భయం వలన విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నాడు. కన్నీళ్ళు తీవ్రమైన చింతను, బాధను సూచిస్తూ ఉంది. ధైర్యం వలన మనకు కలిగే ఫలితాలు, ధైర్యానికి ఆధారం. ఏమంటే 56వ కీర్తన 4 నుంచి 4 వచనం, 8 నుంచి 11 వచనాలు. దేవుడే కీర్తనకారుని ధైర్యానికి ఆధారం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తానని, దేవుని యందు నమ్మిక ఉంచున్నానని, నేను భయపడినని శరీరదారులు నన్ను ఏమి చేయగలరని అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలను 4 వచనాలు మనం చదువుకున్న ఇవే మాటలు. ఏమంటే అలాగే 10-11 వచనాల్లో కూడా ప్రస్తావించబడ్డాయి. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నన్ను నాకేం చేయగలరు అన్నాడు. అలాగే 118వ కీర్తన 6వ చరణంలో కూడా, ఇబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉన్నదే అనే భావాన్ని కలిగి ఉండగలిగితే భయపడే అవసరం ఉండదండి. దేవుని వాక్యము, దేవుని శ్రద్ధ, దేవుని ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మన పక్షం నుండి మనకు విరోధి ఎవడని రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 31వ వచనంలో చెప్తున్నాడు. అందుకే ధైర్యం యొక్క రహస్యము భయమును అంగీకరించుట, దేవుని సహాయము కొరకు ప్రార్థించుట అవసరమని, దేవుని పైన విశ్వాసం ఉంచుట, దేవుని ఆశ్రయించుట, తను తాను దేవునికి ఏమంటే దేవుని చేతులకు అప్పగించుకున్నట వలన భయం పారద్రోలు పడుతుంది. స్తుతి ఆరాధన విశ్వాసంలో దైవ కార్యములు చేయుటకు తోడ్పడుతుందని ప్రభునామలో తెలియజేస్తూ మాటలని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగా. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మన ఎల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు
పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.